సో ఈరోజు మనము ఫుడ్ అడిక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఫుడ్ అనేది అసలు మరి బతకడానికే కదా, మరి దానికి అడిక్ట్ కావడం ఏంది అని డౌట్ వస్తుంటుంది. ఒకసారి ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. మా ఫ్రెండ్ ఒకతను షార్ట్ ఫిలిం తీస్తున్నాడు అనమాట. సో నేను కూడా వెళ్ళిన. అక్కడ పోయిన తర్వాత ఆ అమ్మాయి హీరోయిన్ మామూలుగా అంటే ఫుడ్ తేవడానికి, అంటే మా ఫ్రెండ్ బిజీగా ఉన్నాడు కాబట్టి నాకు చెప్పిండు అనమాట, ఫుడ్ ఏమైనా తీసుకురారా వీళ్ళకి అని. సరే అని చెప్పిన. అయితే ఆ అమ్మాయిని అడిగిన అనమాట, హీరోయిన్ని, ఏం తీసుకుంటారు అది ఇది అంటే, ఏదైనా లైట్ ఫుడ్ అన్నదనమాట. లైట్ అంటే నేను మామూలుగా సరే ఏదన్నా అంటే సలాడ్స్ లాంటివి ఏదన్నా అట్లాంటివి, అంటే వెజిటబుల్ సలాడ్స్ అట్లాంటివి అని అడుగుతుందేమో అనుకున్నమాట. అంటే లైట్ అంటే ఏంటిది అంటే, అదే చిప్స్, కూల్ డ్రింక్, అది అట్లాంటివి ఏమన్నా చేస్తే అనేసరికి నేను ఇక అంటే అక్కడేం చెప్పలేదు, కానీ నాకు ఇక నవ్వు ఆగలేదనమాట. ఇక తర్వాత అనుకున్నా, అంటే ఏంటంటే ఇప్పుడు అంటే ఏది లైట్ ఫుడ్, అంటే ఏది హెవీ, అంటే మన బాడీకి ఏది అనేది అంటే అవగాహన ఉందా లేదా అనిపిస్తుంది. అంటే కొంతమందికి కావచ్చు, అది చాలామందికి కావచ్చు. అదే ఒక ఏజ్లో నేను కూడా బాగానే తిన్నాను అనమాట, కానీ లక్కీగా ఏంటంటే లావు కాలేదు అప్పట్లో. బట్ ఇప్పుడు ఒక 35+ అయిపోయిన తర్వాత ఏంటంటే ఏది తిన్నా కూడా, మనము ఎక్సెస్ ఏది తిన్నా కూడా కొంచెం పొట్ట పెరుగుతున్నట్టు నాకు అనిపిస్తుంటుంది. నేను వెంటనే ఆపేస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపేయడం కాదు, కానీ నాకు ఒకటే అర్థమైంది తర్వాత లైఫ్లో మనంటే ఎదుగుతున్న కొద్ది ఒకటే అర్థమైంది, మనిషికి కావాల్సిన దానికంటే కూడా ఎక్కువ తింటున్నారు చాలామంది. ఎందుకంటే ఇప్పుడు ఒక పని చేసే ముందు అలసిపోతాం, అంటే ఆ పని కాదేమో అని తింటాం. ఆ పని అయిపోయిన తర్వాత అరే బాగా కష్టపడ్డాం కదా అని మళ్ళీ తింటాం. మరి అసలు ఆ పని చేయడానికి ఎంత ఖర్చు అయింది అనేది, అంటే ఇప్పుడు ఇక్కడ క్యాలరీస్ కౌంట్ అంత క్యాల్కులేటెడ్ ఏం అవసరం లేదు వాస్తవానికి. అంటే మామూలుగా బయట చెప్తున్న డైటీషియన్స్ వాళ్ళు చెప్తుంటారు కదా, సరే వాళ్ళు చెప్తే చెప్పనివ్వండి, వాళ్ళు గొప్పోళ్ళే, కానీ అంత పర్టికులర్గా అవసరం లేదు. కానీ కొంచెం మనము అంటే మనం ఏ పని చేస్తున్నాం దాని తగ్గట్టు ఏది ఎందులో ఎక్కువ ఎనర్జీ ఉంటుంది అంటే కొన్ని బేసిక్గా, ఇప్పుడు పల్లీలు లేకుంటే కొబ్బరి, అవన్నీ కూడా హై ఎనర్జీ ఫుడ్స్ అని కొన్ని బేసిక్గా తెలుసుకొని మనం దాని ప్రకారం తీసుకుంటే మనకు సరిపోతుంది. ఇక అంటే ఇప్పుడు తినేదాన్ని అసలు మరి మనం బతికేదే తిండికి కదా, ఇంత చేసి దేనికి అనే డౌట్ రావచ్చు. ఇప్పుడు బతుకుతాం సరే, రేపటి రోజు బతుకొద్దా, ఎల్లుండి, ఆ తర్వాత లైఫ్ అనేది బతికుంటేనే కదా మంచిగా తినేది. ఇప్పుడు ఇవాళనే లాస్ట్ అయిపోతుంది, ఏదో మనకు భూకంపం వస్తుంది, ఏదో తుఫాను వస్తుందని ఈరోజు మొత్తం తిని వెళ్ళిపోవాలని కాదు కదా. లైఫ్ ఇంకా ఉంది. ప్రతి ఫుడ్ని కూడా ఆస్వాదిస్తూ తినాలి అంటే మనం ఫస్ట్ ఒక లిమిట్ ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పొద్దున ఖచ్చితంగా టిఫిన్ తినేటోళ్ళు టిఫిన్ తింటారు, లేకుంటే అదేదో లోపం అనమాట. టిఫిన్, ఈరోజు టిఫిన్ ఏంటిది, మధ్యాహ్నం లంచ్కి ఏంటిది, నైట్ డిన్నర్కి ఏంటిది. అంతేగాని ఈ రోజు మొత్తంలా మనం అసలు ఏం తిన్నాం, మన కడుపులో ఏదో కొంత ఆసరా ఉంది అని ఆలోచించరు. టిఫిన్ ఏం చేసినావు, లంచ్, డిన్నర్, మధ్యలో స్నాక్స్. ఇది ఈ కాంప్లెక్స్ అనేది ఎవరో చేయలేదు, మనమే చేసుకున్నాం. ఎట్లా అంటే ఇప్పుడు సంపాదిస్తారు కొంతమంది, డబ్బులు ఉంటాయి, ఏం చేయాలి అంటే మన చేతిలో అన్నీ ఉన్నాయి కాబట్టి ఏంటంటే మనము తినగలిగినవి, అంటే మనం తినలేనివి అంటూ ఏం లేదు. పిజ్జా అంటే పిజ్జా వచ్చేస్తుంది, బర్గర్ అంటే బర్గర్, పిల్లలు ఏది అడిగితే అది. అంటే మన చేతిలో అన్నీ ఉన్నాయి, ఇంకా దేనికోసం అనే ఒక థాట్ తోటి సండే వస్తే ఖచ్చితంగా నాన్ వెజ్. సరే తినాలి, అన్నీ తినాలి, కానీ ప్రతిదానికి ఒక లిమిట్, అంటే ఇంతవరకు చాలు, ఎందుకంటే ఇంత తింటేనే నేను బాగుంటా, రేపటి రోజు మళ్ళీ ఇది తినగలగడానికి నాకు అన్నీ సహకరించాలి నా పార్ట్స్. ఆ థాట్ తోటి కంట్రోల్ చేసుకోవాలి. ఎడిక్షన్స్ అనేవి ఎవరు మాట్లాడినా, నేను మాట్లాడినా, ఇంకెవరు మాట్లాడినా, ఇంకా ఎంత పెద్దవాళ్ళు చెప్పినా కూడా ఒక మనిషి మారడు. ఎందుకంటే ఆ మార్పు అనేది సొంతంగా మన మైండ్లో నుంచి, నేను బతకాలి, రేపటి రోజు మంచిగా ఉండాలి, చూడాలి అనే థాట్ వచ్చినప్పుడు వాళ్ళు కొంత లిమిట్స్ లాగా పెట్టుకొని చేసుకోవాల్సిందే తప్ప అంతకుమించి ఎవరో మారమంటే ఎవరికి మారరు. సో నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఎడిక్షన్ అనేది ఎందుకు అయిపోతుంది, చాలామంది తింటురు లావ్ అయిపోవడము, అది తర్వాత హెల్త్ కాంప్లికేషన్స్, ఇవన్నీ
ఇంకేమన్నంటే మరి కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చు కానీ అమ్మమ్మ నా వల్ల కాదు, ఎందుకంటే నాకు ఒక పూట తినకపోతే నాకు కళ్ళు తిరిగిపోతాయి అని వాళ్ళే కన్విన్స్ చేసుకుంటారు. మరి అట్లాంటప్పుడు ఇక మాట్లాడే ఉపయోగం ఏమని చెప్పండి. మళ్ళీ ఏమనంటే నాకు హెల్త్ బాగుండట్లేదు, సహకరించట్లేదు, మొత్తం చేత కావట్లేదు. మనం ఫుడ్ తగ్గించామంటే ఆటోమేటిక్గా బాడీ అంతా సెట్ అయిపోతుంది. కానీ ప్రైమరీ ఎక్కడైతే ఉందో ఒక గొప్ప శాస్త్రవేత్త పేరు గుర్తు రావట్లేదు అని చెప్పిండు అనమాట. ఏ రోగమైనా కూడా ఫస్ట్ స్టార్ట్ అయ్యేది మన కడుపు నుండే. ఎవ్రీ డిసీజ్ స్టార్ట్స్ ఫ్రమ్ యువర్ గట్. అదే సో అతను ఏంటంటే చెప్పింది నిజమే. ఎందుకంటే ఇప్పుడు మనము ఏది తిన్నా కూడా ఫస్ట్ మన డైజెస్టివ్ సిస్టమ్ నుంచి ఆ పేరుకుపోయినది అంతా మొత్తము అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. ఏదైతే అక్కడ మనకు అది అక్కడ నుంచి ట్రిగర్ అయిన ఏదైనా రెస్పాన్స్ కానీ మొత్తము బాడీ మొత్తం మెల్లగా అక్కడ ఇక్కడ సో ఇవన్నీ ఇట్లా పోతుంటాయి అన్నమాట. సో మరి ఫుడ్ అడిక్షన్ని ఎట్లా తగ్గించుకోవాలి అంటే తినండి. పొద్దున టిఫిన్ తిన్నారనుకోండి, సరే బోండాలో లేదా ఇంకేదైనా మంచి ఆయిల్ ఫుడ్ తిన్నప్పుడు మధ్యాహ్నం కొంచెం తక్కువ, లేదు మధ్యాహ్నం సరే మార్నింగ్ తినలేకుంటే మధ్యాహ్నం. ఇంకా స్నాక్స్ కంపల్సరీ ఉండాలని ఏముంది, 2 డేస్కి ఒకసారి తినొచ్చు స్నాక్స్. ఖచ్చితంగా ఈవినింగ్ తినాలని ఏం లేదు. ఒకరోజు టీ తాగాలి, ఒకరోజు టీ ప్లస్ స్నాక్స్, ఒకరోజు ఓన్లీ స్నాక్స్, ఒకరోజు మజ్జిగ, లేకపోతే అట్లా రొటేషన్. ఒక్క వీక్లో ఏంటంటే ప్రతిరోజు ఇదే అని కాకుండా ఒక్కొక్కసారి ఒక ఫ్లెక్సిబుల్గా ఇదే తినాలని అయితే మనం అనుకోవద్దు అనమాట. ఒకరోజు మామూలుగా ఏదైనా లైట్ ఫుడ్ అంటే ఇప్పుడు బొంగులు మామూలుగా కారం అది కలుపుకొని తిని పడుకోవచ్చు. లేకపోతే ఒక్కొక్క రోజు ఇంకేదైనా ఫ్రూట్ సీజన్లో మామూలుగా సమ్మర్లో అయితే పుచ్చకాయలు అవి తిని కూడా పడుకోవచ్చు. సో ఇవన్నీ ఏంటంటే ఆ రొటేషన్ చేస్తుంటే నిన్న తిన్నాం మొన్న తిన్నాం అంటే నిన్న మొన్న తిన్నది కూడా మనకు గుర్తుండాలన్నమాట. ఎందుకంటే స్టమక్ అప్పటికప్పుడు ఏం క్లియర్ అయిపోతుంది, కొంత ఉంటుంది అందులో. మొన్న తిన్నామంటే మనము మళ్ళీ ఒక 2 డేస్ తర్వాత కొంచెం నీట్గా తినొచ్చు మళ్ళీ ఫుల్గా అన్ని థాట్ అట్లా ఉండాలన్నమాట. అట్లా ఉంటే ఆ గట్ అనేది అంటే మన కడుపులో మొత్తం కూడా క్లీన్ అయిపోతుంటుంది. అంతేగాని మీరు ఒకసారి గమనించరో లేదో అంటే నేను ఇది సరే చెప్తున్నా ఊరికే. ఇప్పుడు మనం మామూలుగా మటన్ కోసేటప్పుడు మేకలు అవి కోస్తుంటారు కదా, ఇప్పుడు మేకకు కొంచెం అవగాహన ఉందో లేదో తెల్లార తింటుంటుంది మొత్తం గడ్డి. ఇప్పుడు దాని మామూలుగా బోటి అదే పొట్ట పేగులు అవి క్లీన్ చేస్తున్నప్పుడు అసలు ఎంతెంత వెళ్తే చూసిరా మీరు, వాటర్ పెట్టి కడుగుతున్నప్పుడు మేము చిన్నగున్నప్పుడు చూసేదన్నమాట. అసలు ఆ గడ్డి అంటే ఆ తిన్న ఆహారం ఏదైతే ఉందో అసలు ఎంత అంటే కుప్ప అనమాట. మరి బయట నుండి చూస్తే అది మేక ఏమో మామూలుగా చిన్నగానే కనిపిస్తుంది. ఇదంతా ఏంది అని మేము అడిగినప్పుడు చిన్నప్పుడు ఇదంతా తిన్న ఫుడ్ అంటే ఆ ఫుడ్ ఇంకా బయటికి రాలేదు. ఇంకా ఆ ఫుడ్ బయటికి రాక లోపల స్టోర్ అయి ఉన్నదే పెద్ద కుప్పలాగా అయిపోయింది అనమాట. మరి ఆ లెక్క చూస్తే మనిషికి కూడా ఎంత ఉంటుంది, ఒక ఇంటెస్టైన్స్ కానీ లేకపోతే ఇవన్నీ పార్ట్స్లో ఎక్కడ జామ్ అయిపోయింది అనేది మనకు తెలియదు. మనం ఇట్లా చూసుకున్నా బాబా అయిపోయింది ఐఎమ్ క్లియర్ మళ్ళీ వేసుకుందాం అనుకుంటాం. కానీ ఏది ఎక్కడ జామ్ అయింది అనేది అది కొంచెం సెన్స్తో ఆలోచిస్తేనే అర్థమవుతుంది. సో ఏదేమైనా ఫుడ్ అడిక్షన్ అనేది అసలు ఫుడ్ అనేది బతకడానికి కాదు. ఫుడ్ అనేది ఇప్పుడు ఉన్న ట్రెండ్కి ఆనందం కోసమే తింటున్నారు ఫుడ్ అంతా. బతకడానికి ఎవ్వరు తినట్లేడు. ఆనందం ఆస్వాదించి డబుల్ చీజ్ పిజ్జా తిన్నామా, బర్గర్ తిన్నామా, తృప్తి అయిందా నీకు, బిందాస్ చలో మళ్ళీ రేపేం తిందాం, మంచి రెస్టారెంట్లకు పోవాలి కంపల్సరీ. అది హైఫై ఒక లెవెల్ అనమాట. అట్లా నడుస్తుంది ట్రెండ్. సో ఇక్కడ ఇక ఫుడ్ అనేది బతుకు గురించి అది దాటిపోయింది స్టేజ్. ఎంజాయ్మెంట్ కోసం ఫుడ్ అన్నట్టు అయిపోయింది. మరి ఎంజాయ్మెంట్ కోసం తినొద్దంటే తినాలి, ఎంజాయ్ కోసం తినాలి. ఆ ఎంజాయ్మెంట్ కోసం తిన్నది దాన్ని కట్ చేసుకొని మన బతుకు కోసం కూడా అన్నట్టు ఆలోచించి బ్యాలెన్స్ చేస్తూ దీనికోసం తిన్నప్పుడే మనకు హెల్త్ ఉంటుంది, ఎంజాయ్మెంట్ ఉంటుంది. లేకపోతే ఎవరిష్టం వాళ్ళది, చూసుకోవాలి ఇట్లా కింద చూసిన. ఎనీవేస్ థ్యాంక్ యూ.